హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలి, అలాగే పేపర్ మీద రాసుకోవడం ఎలాగా అనేది చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజు. నేనిప్పుడు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కుట్టడానికి కొలతలైతే తీసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ మనకు అవసరం లేకుండానే కొలతలు రాసేసి పెట్టుకుంటే కటింగ్ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు రాసుకునేందుకు ఈ పేపర్ అయితే తీసుకున్నాను చూడండి. లేదా ఒక నోట్‌బుక్ మెయింటైన్ చేస్తే గనక రెగ్యులర్ కస్టమర్స్‌కి మనం రాసి పెట్టేసుకుంటే త్వరగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోతుందనమాట. ఇప్పుడు కస్టమర్ పేరు రాశాను. బ్లౌజ్ పొడవు కన్నా 1 ఇంచు ఎక్కువ పెట్టమన్నారు. అందుకని నేనిప్పుడు ఈ బ్లౌజ్ ఎంతుందో చూసి 1 ఇంచు ఎక్కువగా రాసుకుంటాను పేపర్ మీద. ఇప్పుడు ఇది 12.5 ఇంచులొచ్చింది. షోల్డర్ దగ్గర నుంచి కిందికి చూసుకోండి నడుము వరకు. అది కూడా కుడివైపే చూసుకోండి. కొలతలన్నీ కుడివైపే తీసుకోవచ్చు. ఎడమ వైపు కొంచెం అంటే మెజర్‌మెంట్స్ కొంచెం డిఫరెన్స్ వస్తాయి. అందుకని 12.5 ఇంచులుంది. 13.5 రాసుకోండి. 1 ఇంచ్ పెంచమన్నారు కదా! అందుకని. తర్వాత హ్యాండ్ పొడవు తీసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంతుందో అంతే పెట్టేసుకోవచ్చు. ఇది మార్చమని చెప్పలేదు వాళ్ళేమి. 9.5 ఇంచులుంది. అంతే రాసుకుంటున్నాను. ఇప్పుడు చంక లూజ్ చూసుకోవాలి కాబట్టి, ఈ చంక కింద క్లాత్ ఫోల్డింగ్ ఏమైనా ఉందేమో చూసుకోండి ఒకసారి. ఇది ఫోల్డ్ పడింది. ఎందుకంటే కుట్లు విప్పారనమాట. ఇది సరిగ్గా రాకపోతే గనక హ్యాండ్ తిరగేసి మార్కింగ్స్ అయితే చూసుకోవాలి. అంటే కొలతలు చూసుకోవాలి. హ్యాండ్ తిరిగేస్తున్నాను. ఇప్పుడు చేతుల లూజ్ ఎంతుందో రాసుకుందాం పేపర్‌లో. 5 ఇంచులు ఉంది కదా! ఇక్కడ మీకు కనిపించడానికి నేను ఈ మార్క్ పెట్టాను. ఇక్కడ వరకు తీసుకోవాలన్నమాట ఫస్ట్ కుట్టుకి. ఇప్పుడు ఇది 5 ఇంచులు ఉంది కదా! దాన్ని డబల్ చేస్తే 10 ఇంచులనమాట. తర్వాత చంక లూజ్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఇలా స్ట్రైట్‌గా టేప్ పెట్టి ఈ చంక కింద కుట్టుకి టచ్ అయ్యేలాగా టేప్ ఇలా పెట్టామంటే కరెక్ట్‌గా ఎంతొచ్చిందో అంత చూసి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంతొచ్చిందో చూసుకోవాలి. ఈ మార్కింగ్ కిందనే కుట్టు ఉందనమాట ఫస్ట్ కుట్టు. అందుకని మార్కింగ్ పెట్టాను. మీకు ఈ థ్రెడ్ కనిపియట్లేదనేసి ఇలా మార్క్ చేశాను. ఇలాగా టేప్ ఇలా పెట్టేసుకోవాలి. చూడండి మార్కింగ్ మీదుగా టేప్ పెట్టుకోవాలి. 6.5 ఇంచీలు 6.5 వస్తుంది. 6.5 అవసరం లేదు. 6.5 చాలు. ఇంత చెస్ట్ లూజ్‌కి 6.5 సరిపోతుందనమాట. అలాగే బ్లౌజ్‌ని ఇలా తిరగేసి చూడండి. ఇటు సైడ్ నుంచి ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి షోల్డర్ కుట్టు వరకు చూసుకోండి. ఇది అంతే 7.5 వస్తుంది. ఎక్కువ అవుతుంది. 7.5 తీసుకుంటున్నాను. అంటే 7.5ని డబల్ చేస్తే 15. 15 ఇంచీలు ఆర్మోల్ రౌండ్ అనమాట. ఇంత చిన్నగా ఉండే వాళ్ళకు 15 కూడా ఎక్కువ అవుతుంది. కానీ ఇంకా మరీ ఎక్కువ తగ్గించకూడదు. అందుకని 15 పెట్టేశాను. మనిషే ఉంటే గనక త్వరగా మెజర్‌మెంట్స్ తీసుకొని కుట్టేయొచ్చు. పర్ఫెక్ట్‌గా కుదురుతాయి బ్లౌజెస్. వాళ్ళిచ్చిన బ్లౌజ్ ప్రకారం మనం కుట్టాలంటే ఇలా లూజ్ ఉండడము అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి యువతల కుట్టు దగ్గర నుంచి యువతల కుట్టు ఫస్ట్ కుట్టుకి. ఈ యువతల ఫస్ట్ కుట్టుకి చూసుకోవాలి. 16 ఇంచీలు వచ్చింది అంటే 16ని డబల్ చేస్తే 32 వచ్చింది. నడుము లూజ్ చూసుకోండి. నడుము లూజ్ వచ్చేసి కాజా పట్టీ దగ్గర నుంచి ఉక్స్ పట్టీ వరకు చూసుకోండి. లోపల వైపు నుంచి కాకుండా ఇలా బయట వైపు తీసుకోండి. లోపల వైపు తీసుకుంటే కుట్లు అడ్డమొస్తాయి. సరిగ్గా కొలత రాదనమాట. 27.5 ఇంచులొచ్చింది. ఫ్రంట్ నెక్ వచ్చేసి లోపల సైడ్ అయినా తీసుకోండి మార్కింగ్ వేసేటట్టుంటే. లేదు అంటే ఇలా బయట సైడ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మార్కింగ్ మీకు వేసి చూపించాలి కాబట్టి లోపల సైడ్ నుంచి ఇలా తీసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ నెక్ కొలిచే విధానాలు చాలా ఉన్నాయి. మీకు ఇంకా కటింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా చూపిస్తాను. ఇప్పటికైతే ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసిన తర్వాత టేప్ పెట్టేసి ఇలా చూసుకున్నామంటే 6 ఇంచులు వచ్చిందిది. 6 ఇంచులు నెక్ డౌన్ అనమాట. అంటే ఫ్రంట్ నెక్ డౌను. ఫ్రంట్ నెక్‌కి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది కటింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా తీసుకోవాలో
అది కూడా ఇలా ఇన్సైడే చూపిస్తున్నాను. ఎందుకంటే మార్కింగ్ పడుతుంది కదా! లోపల వైపు అయితే కనిపించదు. బయట పట్టు శారీ బ్లౌజ్ కాబట్టి అలా మార్కింగ్స్ ఏం పెట్టకూడదు. మీకు చూపించాలనేసే ఇలాగా మార్కింగ్స్ అయితే పెడుతున్నాను. లేదంటే అవసరం లేదు. బ్యాక్ సైడ్ రౌండ్ 8:30 వచ్చింది. నేను 9 పెడుతున్నాను. షోల్డర్ వెడల్పేమో 2 ఇంచులండి. అదే 2 ఇంచులు ఇక్కడ రాస్తున్నాను. ఇవన్నీ కొలతలు కూడా కుట్టిన తర్వాత బ్లౌజ్ ఉండాల్సిన మెజర్మెంట్స్ అనమాట. ఇప్పుడు మనము ఈ కొలతలకి ఎంత యాడ్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు అనేది ముఖ్యంగా చూడాలి మీరు. ఇదంతా మనం బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఉండాల్సిన కొలతలు. ఈ కొలతలు రావాలి అంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఎంత కలుపుకోవాలి కుట్లలోకి, అలాగే కొంచెం క్రాసెస్ పోతే కటింగ్ చేయడానికి అంతా కలిపి ఎంత తీసుకోవాలనేది కటింగ్ చేసేటప్పుడు మీకు అన్నీ క్లియర్‌గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో అయితే కొలతలు మాత్రమే. నెక్స్ట్ వీడియోలో ఇదే బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా ఉంటుంది చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.